నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. కరీంనగర్ ల్యాబ్ల గుట్టు రట్టు. కరీంనగర్ జిల్లాలో వైద్య మాఫియా గుట్టు రట్టయింది. రోగ నిర్ధారణ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల అసలు రంగు బయటపడింది. మన ఆరోగ్యం బాగుందో లేదో చెప్పాల్సిన ల్యాబ్లే అనారోగ్యకరమైన ధోరణితో నడుస్తున్నాయన్న చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? కేవలం డబ్బుల కోసమేనా ఈ దందా, లేక సామాన్యుడి ప్రాణాలంటే అంత చౌకనైపోయాయా? పాథలాజిస్ట్ లేదు, కానీ రిపోర్ట్లు మాత్రం రెడీ. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, అసలు అర్హత కలిగిన పాథలాజిస్టుల పర్యవేక్షణ లేకుండా వందల సంఖ్యలో మెడికల్ రిపోర్ట్లు ఇష్టానుసారంగా జారీ చేస్తున్నారు. ఆలోచించండి, ఒక తప్పుడు రిపోర్ట్ రోగి చికిత్సను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో. సరైన రిపోర్ట్ లేకపోతే డాక్టర్ ఇచ్చే మందులు విషంలా మారే ప్రమాదం ఉంది. ప్రజల భద్రతను గాలికి వదిలేసి ల్యాబ్ టెక్నీషియన్లే పాథలాజిస్టుల అవతారం ఎత్తడం ఇక్కడ క్రాస్ డీవియేషన్ కు పరాకాష్ఠగా మారింది. అక్రిడేషన్ల పేరుతో భారీగా మోసం. చాలా ల్యాబ్లు తమ బోర్డుల మీద భారీ అక్షరాలతో NABL అక్రిడెంట్ అని రాసుకుంటున్నాయి. తీరా అధికారులు లోపలికి వెళ్లి ఆరా తీస్తే అవన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలింది. సామాన్య ప్రజలను నమ్మించడానికి, ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి ఈ దొంగ సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు. ఇది కేవలం నిబంధన ఉల్లంఘన మాత్రమే కాదు, ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమే. అనుమతులు లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు. కనీస రిజిస్ట్రేషన్స్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించకుండానే కొన్ని సెంటర్లు దుకాణాలు తెరిచేశాయి. ఈ అక్రమ ల్యాబ్ల వెనుక ఉన్నదెవరు? వీరికి అండదండలు అందిస్తున్న శక్తులేవి? అధికారుల హెచ్చరిక, చట్టం తన పని తాను చేస్తుంది. ఈ అక్రమాలను గుర్తించిన TGMC ఇప్పటికే సదరు ల్యాబ్లను నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 54 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. డాక్టర్ బండారి రాజ్ కుమార్, TGMC సభ్యులు, కరీంనగర్ ప్రజలారా, మీరు ల్యాబ్ కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ ల్యాబ్ కు సరైనటువంటి అనుమతులు ఉన్నాయా? అక్కడ అర్హత గల డాక్టర్ సంతకం ఉందా? లేదంటే మీ ప్రాణాలు మీరే ఫలంగా పెట్టినట్లు అవుతుంది. అధికారులు తనిఖీలు ఇలాగే కొనసాగాలి. ఈ వైద్య మాఫియాకు చరమ గీతం పాడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. Thank you.